ఏపీ ఎంసెట్ ఒక ర్యాంక్ కార్డ్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అంటే లైక్ ర్యాంక్ కార్డ్లో వచ్చేసరికి ప్రెసెంట్ మనకి చాలా ర్యాంక్స్ అయితే ఉన్నాయి కదా. అంటే లైక్ కౌన్సిలింగ్కి ఏ ర్యాంక్ కన్సిడర్ చేస్తారని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్స్లో అయితే ఉంటారు. సో అంటే లైక్ ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మనకి ర్యాంక్ కార్డ్లో లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ర్యాంక్ అని చెప్పి అండ్ ఆల్సో లైక్ లోకల్ ఏరియా అని చెప్పి ఇలా డివైడ్ అయితే అయ్యాయి కదా. సో వాటి వల్ల యూజ్ ఏంది అని కూడా క్లియర్గా చెప్పబోతున్నా. అండ్ ఆల్సో ఏయూ అండ్ ఎస్వీ రీజన్ గురించి క్లియర్గా మాట్లాడబోతున్నా. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇన్కేస్ ఇన్ఫర్మేషన్ వర్త్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ర్యాంక్ కార్డ్ని బేస్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి ఒక పర్సన్ ఒక ర్యాంక్ కార్డ్ అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఒక కంబైన్డ్ స్కోర్ వచ్చేసరికి 36 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. అంటే లైక్ ఎంసెట్ ప్లస్ ఐపీ మార్క్స్ కలుపుకొని 36 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ వచ్చేసరికి మనకి మెయిన్ ర్యాంక్ వచ్చేసరికి 1,47,000 అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ర్యాంక్ వచ్చేసరికి మనకి 1,47,000 ఉంటుంది. సో అండ్ ఆల్సో మనకి ఇక్కడ మెయిన్గా కౌన్సిలింగ్ కూడా ఈ ర్యాంకే కన్సిడర్ చేస్తారు. సో ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ర్యాంక్స్ అని ఉన్నాయి కదా. సో వీటి వల్ల యూజ్ అయిందని చెప్పి ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి లోకల్ ఏరియా అండ్ లోకల్ కేటగిరీ అని అంటే, సో ఇక్కడ మెయిన్గా లోకల్ ఏరియా ఏంటంటే ఇక్కడ మనకి ఏయూ రీజన్ ఎస్వీ రీజన్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఏ రీజన్ ఉన్నారని తెలుసుకోవాలనుకున్నట్లయితే ర్యాంక్ కార్డులో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే లైక్ ఏ రీజనా ఎస్వీ రీజన్ అని చెప్పి. సో ఇక్కడ మెయిన్గా ఈ క్యాండిడేట్ వచ్చేసరికి ఎస్వీ రీజన్లో అయితే ఉన్నారనమాట. సో ఎస్వీ రీజన్లో ఈ క్యాండిడేట్కి వచ్చేసరికి 43K ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది. అంటే లైక్ ఈ ర్యాంక్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మీ యొక్క రీజియన్లో మీరు ఎంత ప్లేస్లో ఉన్నారు అని చెప్పి క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి మీకు కాలేజెస్ కానీ కొద్దిగా హై ఛాన్స్ అయితే ఉంటుంది బెటర్ ర్యాంక్ ఉన్నట్లయితే. సో దానివల్ల దీనికి మెయిన్ యూజ్ ఏంటంటే లైక్ మీకు ఒక మంచి కాలేజెస్ రావడానికి ఈ యొక్క ర్యాంక్స్ అయితే ఉపయోగపడతాయి. సో ఒక ఎస్టిమేషన్ వరకు మాత్రమే ఈ ర్యాంక్స్ ఉపయోగపడతాయి. సో మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు మెయిన్గా మీ ఏదైతే 1,47,000 ర్యాంక్ ఉందో సో దాన్ని బేస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అవన్నీ కూడా ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవాలి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ర్యాంక్ అంటే ఏంటంటే, సో మీరు వచ్చేసరికి ఎస్వీ రీజన్లో ఉన్నారనుకోండి. అండ్ ఆల్సో ప్లస్ మనకి వచ్చేసరికి కేటగిరీ అంటే మీరు ఒక రిజర్వేషన్ అంటే ఏదైతే మనకి లైక్ వచ్చేసరికి బీసీ ఓసీ ఉంటారు కదా. సో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఎస్వీ అండ్ ప్లస్ బీసీ అనుకోండి. సో వచ్చేసరికి మీ యొక్క కేటగిరీ ప్లస్ ఏదైతే రీజన్ ఉన్నారో సో ఆ రీజన్లో వచ్చేసరికి 7K ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ 7K ర్యాంక్ కూడా ఒక ఎస్టిమేషన్ వరకే. అంటే లైక్ మీ యొక్క రిజర్వేషన్ అండ్ ఆల్సో మీ రీజియన్లో ఎంత కాంపిటీషన్ ఉన్నారు అంటే లైక్ 7K ర్యాంక్ ఉంది కదా. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ ఇంకొక 3K కానీ 4K ఉన్నట్లయితే మీకు ఇంకా మంచి కాలేజెస్ రావడానికి ఛాన్స్ ఉంది. అది కూడా మీ పర్టికులర్ రీజన్లో మాత్రమే. సో ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి ఏయూ అండ్ ఎస్వీ రీజన్స్ గురించి కొద్దిగా క్లియర్గా చెప్తాను చూడండి. సో అంటే ఏయూ అండ్ ఎస్వీ రీజన్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి లైక్ మీకు ఏదైతే కాలేజెస్ ఉంటాయో సో ఎస్వీ రీజన్లో ఉండే కాలేజెస్ ఇన్ కేస్ ఏయూ వాళ్ళు పెడితే ఏయూ వాళ్ళకి రావడం కొద్దిగా కష్టమైతే అయిపోతుంది. అంటే లైక్ వచ్చేసరికి మీ రీజన్ కాలేజెస్ మీ రీజన్ వాళ్ళు పెడితే మాత్రమే లైక్ మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది మీ రీజన్ కాలేజెస్ రావడానికి. సో ఐ థింక్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి గైస్, ఏయూ వాళ్ళు ఎస్వీలో నాన్ లోకల్ అవుతారు అండ్ ఆల్సో ఎస్వీ వాళ్ళు ఏయూలో నాన్ లోకల్ అవుతారు. సో దానివల్ల మీకు కాలేజెస్ రావడం కొద్దిగా కష్టం అవుతుంది. సో ఏ రీజన్ వాళ్ళు అంటే లైక్ మీ యొక్క ఎస్వీ రీజన్ వాళ్ళు ఎస్వీ రీజన్ కాలేజెస్ మాత్రమే పెట్టినట్లయితే మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది ఆ కాలేజ్ రావడానికి. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా మీకు మెయిన్ ర్యాంక్ ద్వారా మీరైతే వెరిఫై చేసుకోండి. సో ఐ థింక్ మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. మీకు కంపల్సరీగా నేను రిప్లైస్ ఇస్తాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిటీ అయితే ఇస్తాను. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కంపల్సరీగా లైక్ చేసుకొని మర్చిపోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇలాంటి కేర్ అండ్ బై బై గైస్.